అని చెప్పడానికి అయితే మొన్న 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 సిద్ధంగా ఉంది సార్. జరిగినటువంటి ఉప ఎన్నిక స్థానిక సంస్థలకి కొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి కదా. అప్పుడు ప్రభుత్వం వ్యవహరించిన తీరు, పోలీసులు వ్యవహరించిన తీరు చూశారు కదా. మరి ఎట్లా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఒక ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుందని ఎలా భావిస్తారు మీరు? ఇక్కడ మీరు ఒక విషయాన్ని మనం గమనించుకోగలగాల. మొన్న జరిగింది 2 జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగినాయి. పులివెందుల అదేవిధంగా కడప జిల్లాలోనే ఇంకొక దగ్గర 2 జరిగినాయి. అంటే స్టేట్ అంతా కూడా 2 ఉప ఎన్నికలు జరిగినాయి కాబట్టి వాళ్ళు టోటల్ గా వాళ్ళకు ఉన్నటువంటి అధికారులను కానీ పోలీసులను కానీ తీసుకెళ్లి కంప్లీట్ గా అక్కడ మోహరించడం కానీ, అక్కడ కొంత భయభ్రాంతులకు గురి చేయడం, ఇళ్లలో నుంచి కూడా బయటకు రానివ్వకుండా పోలింగ్ ఓటర్స్ ని కూడా వాళ్ళ కన్సర్న్ పోలింగ్ స్టేషన్లు కాకుండా వారందరినీ కూడా దూరంగా ఉండే పోలింగ్ స్టేషన్స్ కి వాళ్ళ ఓట్స్ అంతా కూడా షిఫ్ట్ చేయడం, జంబుల్ చేయడం. కేవలం రెండు జడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నిక కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేసింది. మేము అక్కడ కూడా అప్పర్ హ్యాండ్ కడపలో కూడా చేయగలిగినామనే ఆలోచనతో ఆ రోజు చేయగలిగినారు. రేపు పొద్దున స్టేట్ అంతా జరుగుతుంది కాబట్టి ఎలక్షన్స్ వీరు ఇంత విచ్చలవిడితనాన్ని చేయలేరు. అంటే ఒక 2 జడ్పీటీసీల్లో ఎంటైర్ గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ చేసినంతగా రేపొద్దున టోటల్ ఎంటైర్ స్టేట్ లో ఎలక్షన్స్ జరిగినప్పుడు వారు ఈ విధంగా చేసేటువంటి పరిస్థితి అయితే ఎటువంటి పరిస్థితిలో ఉండదు. ఖచ్చితంగా స్థానికంగా అక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పటికిప్పుడు కూడా పరిస్థితులు మారినాయి. ప్రజలు అసంతృప్తి కలిగింది. స్టేట్ అంతా జరిగేటప్పుడు అయితే వాళ్ళు అధికారులందరినీ కూడా మోహరించే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ అయితే గట్టిగా నిలబడే పరిస్థితి ఉంటది. రైట్.